పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కుంభవృష్టితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్స్ ని ఏర్పాటు చేశారు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. నిన్న కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో చేపలు పడుతూ గల్లంతైన గంగాధర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టును సందర్శించారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్. పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం కడెం ప్రాజెక్టు నుంచి మా కరెస్పాండెంట్ రమణ అందుబాటులో ఉన్నారు, వారు అందిస్తారు. రమణ, అనుశ్రీ, మొత్తంగా నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భారీ కుంభవృష్టికి చిగురుటాకుల వణికిపోయిన దృశ్యాలు మనం చూసాము. అయితే ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో ఉన్నాం. కడెం ప్రాజెక్టులో మనం ఒకసారి నీటి మట్టాన్ని గమనించవచ్చు. ఇప్పటికీ కూడా 21,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అయితే అవుట్ఫ్లోస్ అయితే తగ్గిపోయాయి. 299 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. నిన్న మనం చూస్తే ఈ సాయంత్రం సమయానికి ఒక వరద ఉధృతి మనకు కనిపించింది. ఇక్కడ దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వాటర్ ఇన్ఫ్లోగా వచ్చింది. అదేవిధంగా 140,000 క్యూసెక్కుల వాటర్ కిందికి వదులుతున్న క్రమంలోనే ఇక్కడ ఒక మత్స్యకారుడు తిప్పారెడ్డి గంగాధర్ అని చెప్పేసి చేపలు పట్టడానికి వెళ్ళి ఆ గల్లంతైపోయిన పరిస్థితి. ఆ మత్స్యకారుడి కోసం, ఆ గల్లంతైపోయిన మత్స్యకారుడి కోసం ఇప్పటికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చింగ్ ఆపరేషన్గా కొనసాగిస్తున్నాయి. మన విజువల్స్ను కూడా చూడవచ్చు. వాళ్ళు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష ఉధృతి నిన్న మొత్తంగా ఒకసారి వణికించిందని చెప్పుకోవచ్చు. కోజా కాలనీలో ఒక కారు కూడా పార్కింగ్ చేసింది, కొట్టుకపోయిన దృశ్యాలను కూడా మనం చూసాము. అదేవిధంగా 2 లారీలు కూడా మొత్తంగా అంటే నీళ్లలో చిక్కుకపోయి డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డ దృశ్యాలను కూడా మనం ఇదే ఆదిలాబాద్ జిల్లాలో చూసాం. అయితే ఈరోజు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడము, భారీ వర్షాలున్న నేపథ్యంలో ఇప్పటికే కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేందుకు కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఇక్కడికి సందర్శించారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా వరద రావచ్చు, మళ్ళీ వర్షాలు కూడా భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు కడెం ప్రాజెక్టు ప్రతిసారి కూడా అంటే పెద్ద ఎత్తున ఒకవేళ వరద వచ్చినప్పుడు కొంత వణికిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంటుంది. దీని పరివాహక ప్రాంతాల్లో కూడా దీని తీవ్రత అనేది మనకు బాగా కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మాత్రం ఆ సిచ్యువేషన్లో ఒక జాలరి, ఒక మత్స్యకారుడు తను గల్లంతు కావడంతో మొత్తంగా మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కలెక్టరు అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ.